కుక్ విత్ జాతిరత్నాలు కంటెస్టెంట్స్ పవన్ కళ్యాణ్ పడాల వర్సెస్ దీపికా రంగరాజు. వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియోలో డిఫరెన్సెస్ చూద్దాం. పవన్ కళ్యాణ్ రియల్ నేమ్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ పడాలా అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్. దీపిక రియల్ నేమ్ వచ్చేసరికి దీపికా రంగరాజు, నిక్ నేమ్ వచ్చేసరికి దీపిక. పవన్ కళ్యాణ్ ఏజ్ నాట్ అవైలబుల్ అండ్ విజయనగరం ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు. అప్రాక్సిమేట్లీ తన ఏజ్ వచ్చేసరికి 25 years. దీపిక 29 September 1996 పన్రుటి తమిళనాడులో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ 29 years. పవన్ కళ్యాణ్ ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఆర్మీ ఆఫీసర్. హైట్ వచ్చేసి 5 feet 11 inches, వెయిట్ వచ్చేసి 72 kilograms. ఈ దీపిక ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్, హైట్ వచ్చి 5 feet 4 inches, వెయిట్ వచ్చేసి 60 kilograms. ఈ పవన్ కళ్యాణ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు మరియు బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష ద్వారా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఈ దీపిక బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. బ్రహ్మముడి సీరియల్ ద్వారా ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఈ పవన్ కళ్యాణ్ 2025లో ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇప్పటి వరకు ఏ మూవీ చేయలేదు అండ్ ఫస్ట్ టెలివిజన్ షో బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష. దీపిక 2019లో ఇండస్ట్రీకి వచ్చింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి ఆరది మూవీ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో చిత్రం పెసుతది సీరియల్. పవన్ కళ్యాణ్కి ఇంకా మ్యారేజ్ కాలేదు, మరి ఇప్పటి వరకు వచ్చేసి ఏ మూవీ చేయలేదు. దీపిక కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు, 2 movies చేసింది. పవన్ కళ్యాణ్ రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. దీపిక రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. పవన్ కళ్యాణ్ జోడియాక్ సైన్ వచ్చేసరికి క్యాప్రికాన్ అండ్ హాబీస్ వచ్చేసి ట్రావెలింగ్ అండ్ ఫిట్నెస్. దీపిక జోడియాక్ సైన్ వచ్చేసరికి క్యాన్సర్, హాబీస్ వచ్చేసి ట్రావెలింగ్ అండ్ షాపింగ్. పవన్ కళ్యాణ్కి ఇన్స్టాగ్రామ్లో 661K ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే దీపికకు వచ్చేసరికి 425K ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో పవన్ కళ్యాణ్కి 62K ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే దీపికకు వచ్చేసరికి 123K ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్లో పవన్ కళ్యాణ్కి 28.6K ఫాలోవర్స్ అండ్ దీపికకి 3.4K ఫాలోవర్స్. ట్విట్టర్లో పవన్ కళ్యాణ్కి 720 ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే దీపికకు వచ్చేసరికి ఇంకా నాట్ అవైలబుల్. ఈ ఇద్దరు కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ వన్ ఎవరో కామెంట్ చేయండి.